రాజానగర నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనుకున్నామని సీఎం జగన్ సహకారంతో ఆ కల నెరవేరిందన్నారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కానుందని, దాదాపు 5,000 మందికి ఉపాధి కలిగే అవకాశం ఉందన్నారు. 150 ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది అంటున్న జక్కంపూడి రాజాతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాజానగరం నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో డీబీటీ నాన్ డీబీటీ ద్వారా దాదాపు 2,500 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. వీటన్నిటితో పాటు రాజానగరం ప్రజలకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఒక హామీ కూడా ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావడంతో పాటు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఆ కలే వాళ్ళ సహకారమైంది. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఏ రకంగా ముందుకు వచ్చారు? వాస్తవానికి గడిచినటువంటి 5 ఏళ్లలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని కూడా ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటి జరగాలి, తద్వారా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి 2,000 అన్నాడు. ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు సరికదా. కేవలం ఒక డ్రామా కింద ఆవేళ విశాఖపట్నంలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేసినట్టుగా, అక్కడికి చాలామంది ఏదో ఇండస్ట్రియలిస్టులు వచ్చినట్టుగా ఒక డ్రామాని రన్ చేసి కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళకే సూట్లు బూట్లు వేసి వీళ్ళే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అని చెప్పినటువంటి రోజులను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యక్రమమే దానికి అద్దం పడుతూ ఉంది. ఆయన తాలూకా కమిట్మెంట్ ఏంటనేటువంటిది దాదాపుగా 104 ఎకరాల్లో రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఈ యొక్క భూసేకరణ చేయడం జరిగింది. 20 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ది శాంక్షన్ అయి ఉందో వాటి టెండర్స్ కూడా అయిపోయినాయి, కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ అయి ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా రేపటి నుంచే పనులు కూడా ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయితే ఇందాకే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, 5,000 మందికి తక్కువ కాకుండా ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వచ్చేటటువంటి అవకాశం వస్తుంది. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఇన్ని ఇండస్ట్రీని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయడం కూడా నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం. మా నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సీఎం వైఎస్ జగన్ చొరవతో 5,000 మంది వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా రాజానగరం నియోజకవర్గంలో ఉపాధి కల్పించడం జరుగుతుందంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు ఇక్కడికి రావడానికి కూడా సీఎం వైఎస్ జగన్తో ఆయన సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతుందని జక్కంపూడి రాజా చెప్తున్నారు. రాజానగరం మండలం కలవచర్ల నుంచి విజయస్మల్కర్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.